ఎందుకు ఇలా చేస్తున్నావు రేయ్ నాన్న? ఎందుకురా ఏడుస్తున్నావు? నేనా? నేనెందుకు గడిస్తానన్నా? నాకంతా తెలుసు నాన్న, నువ్వు ఎందుకు బాధపడుతున్నావో. చాలా బాధ ఉంది నాన్న, నీకు చెప్పుకోలేను. సరే బయటికి రా, భోంచేద్దు గాని. నాన్న సార్ 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 ప్లీజ్ సార్ సార్ నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి సార్, మళ్ళీ ఇది రిపీట్ కాదు. ఏమైందిరా? ఏం లేదు నాన్న, ఫ్రెండ్తో మాట్లాడుతున్నా. చెప్పరా? ఎలా చెప్పాలి నాన్న, ఈ జాబ్ కూడా పోయింది. జాబ్ పోయిందని బాధపడుతురా, మీ నాన్న ఇంకా బ్రతికే ఉన్నాడు. ఏం నాన్న అలా ఉన్నారు? అది రాఘవేంద్ర సార్ ఆఫీస్ లో వేకెన్సీస్ ఉన్నాయంట, అక్కడ వెళ్ళి ఒకసారి ట్రై చేసి చూడు. సరే నాన్న. నాన్న రాఘవేంద్ర సార్తో మాట్లాడాను. సో ఆయన మేనేజర్ రేపు వచ్చి హాఫ్ లెటర్ ఇస్తానన్నారు. సో నేను బయలుదేరుతున్నాను అన్న, కానీ ఖాళీ చెప్తూ వెళ్తున్నాను అన్న. రే నాన్న, నీ అకౌంట్ లో ఒక 5,000 వేసాను, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోరా. థ్యాంక్ యూ సో మచ్ నాన్న.